ఇంట్లో పని అమ్మాయే కదా? ఆఫ్ కోర్స్ ఈశ్వర్జీ, మీకెందుకు డౌట్? నువ్వు క్లియరే కదా? ఎస్ ఐఎమ్ క్లియర్. సరే పో. నీ స్టైల్. రాత్రి ఎక్కువ తాగేసినట్టున్నాను, ఇంకా దిగలేదు. అర్జెంటుగా కాఫీ తాగాలి. ఏమో ఇంకా రాలేదు, కనీసం కాఫీ కూడా రెడీ చేయలేకపోయాను. ఏంటమ్మా నా కోసం కాఫీ కలుపుతున్నారా? ఆ? అదే బాబు గారికి. ఏంటే ఇంత లేట్ అయితే ఎలా? మా పనమ్మాయి లేట్ చేస్తే నేనేం చేయనమ్మా. హా? 10 ఇళ్ళలో పని చేసేదాన్ని, నా ఇంట్లో పని ఎవరు చేస్తారు? అందుకే నేను కూడా పని మనుషులు పెట్టుకున్నా. ఆహా. సర్లే కానీ ఈ వంకాయలు కొంచెం కోసిపెట్టు. వంకాయలు వద్దమ్మా, నా స్కిన్కి అస్సలు పడట్లేదు. ఇప్పటికి ఈ బెండకాయలు కోసేస్తానమ్మా. సరే ఏదో ఒకటి చేసి తగలే. రేపటి నుంచి టైంకి రాకపో, అప్పుడు చెప్తాను ఈ సంగతి. ఎన్నెన్నో అంటారు, ఇవన్నీ మనం మడుచుకుందామండి. మీతో ఒక విషయం చెప్పాలి. కాఫీ ఇస్తావు, వెంటనే కారాలు మిరియాలు నూరుతావు. సరే బంగారం, విషయం ఏంటో చెప్పు. అది భార్గవి ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళి 2 డేస్లో వస్తానంది, ఇంకా రాలేదు. తన ఫోన్ కూడా ఇప్పుడు స్విచ్ ఆఫ్లో ఉంది. నాకు చాలా భయంగా ఉంది. తన ఫ్రెండ్స్ నంబర్ కూడా నా దగ్గర లేవు. ఆడపిల్ల బయటికి వెళ్ళొస్తున్నప్పుడు ఆ మాత్రం డీటెయిల్స్ పెట్టుకోవాలని తెలియదా? భార్గవి పెళ్లికేం వెళ్ళలేదు. దెయ్యంతో డే నైట్ ప్రోగ్రామ్ కోసం పాత బస్తీలో పాడుబడ్డ బంగ్లా డెవిల్ హోమ్ కి వెళ్ళింది. హా? ఒక రోజంతా అక్కడే ఉండి సేఫ్ గా బయటికి తిరిగి రావడమే తన ప్రోగ్రామ్ యొక్క మెయిన్ కాన్సెప్ట్. ఆ బంగ్లా లొకేషన్ పంపించు. భాను, భార్గవి ఇంటికి వచ్చేసిందండి, మీరు త్వరగా రండి. వీళ్ళకి పెద్దక్కనై పుట్టినందుకు, అమ్మ నాన్న లేనందుకు ఇక్కడ తీసుకొచ్చి బాగా మేపుతున్నాను కదా, పొగురు ఎక్కువై కొట్టుకుంటున్నారు. ఏదో సెలబ్రిటీ అవ్వాలని పిచ్చితో దిక్కుమాలిన వీడియోస్ తీసి యూట్యూబ్ లో పెట్టి జనాలు హింసిస్తుంది అనుకుంటే, ఇక్కడ మమ్మల్ని ప్రశాంతంగా బ్రతుకనివ్వకుండా చేస్తుంది అనుకోలేదు. చూసారా అండి దీని బాగోతం? షూటింగ్ ఫినిష్ చేసి వస్తుండగా కళ్ళు తిరిగి పడిపోయిందంట. కరెక్ట్ టైంకి అక్కడికి తన లవర్ వచ్చి కంటికి రెప్పలా చూసుకొని కాలు కొందకుండా కార్లో కూర్చోపెట్టి ఇంటి దాకా తీసుకొచ్చాడంట. మీరే గట్టిగా అడగండి. నువ్వు ఆగు. ఏంటి ఇంకా దాంతో మాటలు? నేను చాలా సీరియస్గా లవ్ చేస్తున్నాను సార్, మీరు యాక్సెప్ట్ చేస్తే. చూడు మహేష్, ప్రేమించడం చాలా ఈజీ, కానీ ఆ ప్రేమని చివరి వరకు నిలబెట్టుకోవడం చాలా కష్టం. ఆ కష్టాన్ని ఇష్టంగా మార్చుకుని బాధ్యత వహించగలవా? డెఫినెట్గా సార్. నేను భార్గవికి భరోసా ఇస్తున్నా. బతుకున్నప్పుడే కాదు, చనిపోయిన తర్వాత కూడా నా ఆత్మ భార్గవినే ప్రేమిస్తూ ఉంటుంది.
అబ్బో ఏంటి ఆత్మలు గోలా? సరే అయితే నేను ఒకసారి వచ్చి మీ పేరెంట్స్తో మాట్లాడతాను. కానీ మీరు మాట్లాడడానికి వచ్చే ముందు ఒక్కసారి కాల్ చేయండి. దగ్గరలోనే మా అన్నయ్య ఉంటాడు, పేరు ఈశ్వర్. మనసున్న మహారాజు, అన్నలా కాదు సొంత తండ్రిలా చూసుకుంటాడు. ఇక మా వదిన భానుమతి, పైకి చిరుబుర్లాడుతుంది కానీ వెన్నలాంటి మనసు. వదినలా కాదు అమ్మలా చూసుకుంటుంది. నాకు అన్నీ వీళ్ళే సార్. సరే మహేష్, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాలే. థ్యాంక్ యూ సార్. బ్లెస్ మీ వదిన. అందరూ మీరే మాట్లాడుకుంటే నేనెందుకు? ఈ ఇంట్లో నా మాటకి లెక్క లేకుండా పోయింది. ఛే! కనీసం నాకు ఒక్క మాట చెప్తే పోయేదేముంది? ఆయన మాత్రం దేవుడు, నేనేంటి దయ్యానా? ఆ? ఏం చెప్పట్లేదేంటే? నేను దయ్యానా? చెప్పవే, నీకు దయ్యాలా కనిపిస్తున్నానా? ఆ? అయ్యో నువ్వు దయ్యాని వెంటక్క, నువ్వు దేవతవి. ఆ, చాలు. సారీ అక్క. పోనీ కాలు పెట్టుకున్నా. అవసరం లేదు. సారీ అక్క, ఐ లవ్ యూ. పోనీ కిస్ చేయనా? దా. నీ కిస్లని నీ బాయ్ ఫ్రెండ్ తో పెట్టుకోపో, నాకెందుకు? నువ్వే నా బాయ్ ఫ్రెండ్, నువ్వే నా ఫస్ట్ లవ్. ఐ లవ్ యూ. ఓనీలే, అబ్బాయి కూడా చాలా మంచోడే. నీకు నచ్చాడా? థ్యాంక్ యూ అక్క. మీరేంటండి ఇంకా చిన్నపిల్లల హారర్ సినిమాలు చూస్తూ? రండి పడుకోండి. వచ్చేటప్పుడు లైట్స్ అన్ని ఆఫ్ చేసి రండి. అయిందా మీ హారర్ సినిమా? తీసుకోండి, పాలు తాగండి. ఆహా, రండి. మీరు ఇక్కడున్నారా? తీసుకోండి.